నిన్న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు బీజేపీ మెయిన్ శాఖలన్నీ తన వద్దే ఉంచుకుంది అన్న ప్రధాన వార్త మనకి అన్ని పేపర్స్లో కనబడతా ఉన్నది. అండ్ దాంతోపాటు నిన్న రేవంత్ రెడ్డి స్కూల్ పిల్లలతో జరిపిన ఒక చిన్న సమావేశం, ఆ సమావేశంలో ప్రభుత్వ బడుల మీద మాట్లాడిన వ్యాఖ్యలు హైలైట్ అవుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్ మీద కసరత్తు చేస్తున్నారట. నెక్స్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో. సో దీని మీద కసరత్తు జరుగుతుందన్న వార్త మనకు ప్రధానంగా ఉన్నది. ఇంకా చాలా ఇష్యూస్ కూడా కనబడతా ఉన్నాయి. భూములకు సంబంధించిన సమస్యలు కొన్ని వాళ్ళ న్యూస్ పేపర్స్లో కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక్కసారి మాట్లాడదాం. ముందుగా ఈనాడు పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న మన వార్తలు, కీలక శాఖలు బీజేపీకే, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మల, జైశంకర్లకు పాతవే. సో సేమ్ ఏవైతే పోస్టులో వాళ్ళు ఉన్నారో అవే శాఖలను వాళ్ళకి కేటాయించారు. ఫైనాన్స్ మినిస్టర్గా నిర్మలా సీతారామన్ మళ్ళీ ఆమె కంటిన్యూ కాబోతున్నారనమాట. అమిత్ షా హోం, జైశంకర్ విదేశీ వ్యవహారాలు, ఇట్లా ఎవరైతే పాత ఎవరున్నారో వాళ్ళందరికీ రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ, అమిత్ షా హోంశాఖ, నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ, జైశంకర్ విదేశీ వ్యవహారాలు. సో ఈ 4 శాఖల్ని కూడా గతంలో 5 సంవత్సరాలు ఎవరున్నారో వాళ్ళకే మళ్ళీ యథాతథంగా మోదీ టీంలో వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. 12 మందికి యథాతథం, జేపీ నడ్డాకు వైద్య ఆరోగ్యం, కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయానం. సో కిషన్ రెడ్డి అండ్ రామ్మోహన్ నాయుడు ఇద్దరికి క్యాబినెట్ హోదాతో కూడిన పదవులు ఇవ్వడం జరిగింది. మరో 3 తెలుగు మంత్రులకు సహాయ హోదా పదవిచ్చారు. అందులో బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రి, పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల సహాయ మంత్రి, శ్రీనివాస వర్మకు ఉక్కు భారీ పరిశ్రమలు. పెమ్మసాని తెలుగుదేశం పార్టీ ఎంపీ, శ్రీనివాస వర్మ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నుంచి గెలిచిన ఎంపీ. శాఖల కేటాయింపు పూర్తి. కేంద్రంలో అత్యంత కీలకమైన 4 శాఖలను బీజేపీ అట్టిపెట్టుకున్నది. వాటిని గతంలో నిర్వహించిన రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, జైశంకర్లకి అప్పగించింది. ప్రధాని నేతృత్వంలో భద్రతపైన ఏర్పాటయ్యే కేబినెట్ కమిటీలో ఈ శాఖలు ఉండడమే దీనికి కారణం. వీరితో పాటు ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ప్రధాని సిఫారసు మేరకు సోమవారం సాయంత్రం రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన జి కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ దక్కినాయి. సహాయ మంత్రులుగా నియమితులైన తెలుగు వారిలో బండి సంజయ్కి హోంశాఖ, పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్లు, శ్రీనివాస వర్మకు ఉక్కు భారీ పరిశ్రమల శాఖలను ప్రధాని కేటాయించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన 30 మంది కేబినెట్ మంత్రుల్లో 19 మంది గతంలో పనిచేసిన వారే. అందులో 12 మందికి పాత శాఖలే దక్కినాయి. అంటే వీళ్ళంతా కేబినెట్ హోదాతో ఉన్నవాళ్ళు. ఇందులో రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, జైశంకర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, సర్బానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, అశ్విని వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, హర్దీప్ సింగ్ పూరి ఉన్నారు. సో వీళ్ళంతా కూడా పాత వాళ్ళే. అశ్విని వైష్ణవ్కు ఇదివరకు ఉన్న శాఖలకు తోడుగా కొత్తగా సమాచార ప్రసార శాఖలు కూడా అప్పగించిరట. హర్దీప్ సింగ్ పురి నుంచి పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖలను తొలగించారు. సో 7 మంత్రులకు శాఖలు మారినాయట. చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి. వారిలో ప్రహ్లాద్ జోషి, గిరిరాజ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, మన్సుఖ్ మాండవియా, కిరణ్ రిజిజు ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించిన శాఖలు చేంజ్ అయినాయి. కేంద్ర కేబినెట్లోకి కొత్తగా వచ్చిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆయన గతంలో నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖనే కేటాయించారు. నో చేంజెస్. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు కీలకమైన వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖలు అప్పగించారు. గతంలో ఈ శాఖలను అదే రాష్ట్రానికి చెందిన నరేంద్ర సింగ్ తోమర్ నిర్వర్తించారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు కీలకమైన విద్యుత్, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖలు కట్టబెట్టారు. ఇదివరకు ఈ శాఖలు ఆర్కే సింగ్, హర్దీప్ సింగ్ పురి వద్ద ఉండేవి. జల్శక్తి శాఖను గుజరాత్కు చెందిన సిఆర్ పాటిల్కు అప్పగించి ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వర్తించిన గజేంద్ర సింగ్ షెకావత్కు పర్యాటకం, సాంస్కృతిక శాఖలు అప్పగించారు. పర్యాటకం గతంలో కిషన్ రెడ్డికి ఉంటుండే. మాజీ ముఖ్యమంత్రులు హెచ్డి కుమారస్వామికి ఉక్కు భారీ పరిశ్రమలు, జీతన్ రామ్ మాంఝీకి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు అప్పగించారు. సాధారణంగా మిత్రపక్షాలకు అప్పగించే ఈ శాఖలను ఇప్పుడు కూడా అలాగే కేటాయించారు. కొంత ప్రాధాన్యత తక్కువగా ఉన్న శాఖలు ఇవి. జేడీయూ ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్కు పంచాయతీరాజ్, పాడి, పశుసంవర్ధక శాఖలను ఇచ్చారు. ఇదివరకు ఈ బాధ్యతలు గుజరాత్కు చెందిన పురుషోత్తం రూపాలను నిర్వర్తించారు. స్మృతి ఇరానీ ఓడిపోవడంతో ఆ స్థానంలో ఇదివరకు విద్యాశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన అన్నపూర్ణాదేవిని కేబినెట్లోకి తీసుకొని మహిళా, శిశు సంక్షేమ బాధ్యతలు అప్పగించారు. చిరాగ్ పాస్వాన్కు ఇదివరకు ఆయన చిన్నాన్న పశుపతి కుమార్ పారస్ నిర్వహించిన ఆహార శుద్ధి పరిశ్రమల శాఖని ఆయనకు అప్పగించారు.
ఇబ్బందులు రాకుండా ముఖ్యమైన శాఖలను బీజేపీ తన వద్దే ఉంచుకున్నది. ప్రభుత్వం చేపట్టిన పథకాల అమలులో ఇబ్బందులు ఎదురుకాకుండా వాటిని వేగంగా కొనసాగించేందుకు వీలుగా సీనియర్ మంత్రుల శాఖల్లో పెద్దగా మార్పులు చేయలే. స్వతంత్ర హోదాలో సహాయ కేటాయించడంతో కమలం వర్గాలు ఆనందంతో ఉన్నాయి. స్వతంత్ర హోదాలో సహాయ మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న 3 పాత మంత్రుల శాఖలు కూడా యథాతథంగా కొనసాగించారు. పాత ప్రభుత్వమే కొనసాగుతోంది అన్న భావన కల్పించేలా మంత్రిత్వ శాఖలు ఉన్నాయట. అంటే పెద్దగా చేంజెస్ ఏమీ లేవు. సో మిత్రపక్షాల నుంచి ఉన్న వాళ్ళకి కొన్ని కేటాయించడం జరిగింది. 12 క్యాబినెట్ పదవుల్లో పెద్ద చేంజెస్ అయితే ఏమి లేవు. కిషన్ రెడ్డికి ప్రమోషన్. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డిని పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల నుంచి తప్పించి కీలకమైన బొగ్గు గనుల శాఖను అప్పగించారు. సో చాలా కీలకమైన పదవి. బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. ఇదివరకు కిషన్ రెడ్డి క్యాబినెట్ మంత్రిగా పదోన్నతి పొందడానికి ముందు హోంశాఖ సహాయ మంత్రిగానే పనిచేశారు. సో ఆయన పర్యాటక, సాంస్కృతిక మంత్రి కంటే ముందు, క్యాబినెట్ హోదా కంటే ముందు ఇదే పదవిలో ఉండే ఆయన కూడా హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. కరీంనగర్ నుంచి బీజేపీ తరపున గెలిచిన విద్యాసాగర్ రావు కూడా హోంశాఖ సహాయ మంత్రిగానే సేవలందించారు. సో మళ్ళీ ఇప్పుడు బండి సంజయ్కి వచ్చింది. ఇక ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ దక్కింది. 2014 నుంచి 18 వరకు ఇదే శాఖను అశోక్ గజపతిరాజు నిర్వహించారు. సో ఆ తర్వాత 4 ఏళ్ళు ఏమున్నారు. తర్వాత స్పెషల్ స్టేటస్ కోసమని ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు వచ్చి ధర్మ యుద్ధం అని ఏదో స్టార్ట్ చేసిండు. సో ఆ ఎలక్షన్లో ఓడిపోయింది చంద్రబాబు. సో అప్పుడు అశోక్ గజపతిరాజు మంత్రి, సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖలను అప్పగించారు. నర్సాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖలు కేటాయించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కాపాడాల్సిన బాధ్యతలను ఆయన చూడాల్సి ఉంటుంది. సో ఇట్లా శాఖలు కేటాయించడం జరిగింది. మీరు లోపల పేజీలో చాలా డీటెయిల్డ్గా ఎవరెవరికి ఏంటి అన్నది చూడొచ్చు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి దగ్గర ప్రధానమంత్రి, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా సమస్యలు, పెన్షన్లు, అణు ఇంధనం, అంతరిక్షం, ముఖ్యమైన అన్ని విధాన అంశాలు, మంత్రులకు కేటాయించని ఇతర మంత్రిత్వ శాఖలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా 71 మెంబర్స్ అంటే ఇంకొక 81 ఇంకొక 10 మంది వరకు మంత్రులు నెక్స్ట్ విడతలో వాళ్ళని అపాయింట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మొత్తం 30 మంది క్యాబినెట్ హోదా కలిగిన మంత్రులు, నెక్స్ట్ ఒక 5 సహాయ మంత్రులు అండ్ ఇండిపెండెంట్ ఛార్జ్, వాళ్ళకి విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ దాంట్లో 5 ఉన్నారు. మిగతా వాళ్ళంతా దాదాపు ఒక 36 మంది వీళ్ళంతా సహాయ మంత్రులు. ఇందులోనే బండి సంజయ్ కూడా ఇందులోనే ఉన్నారు. ఆయన హోంశాఖ సహాయ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్గా నిన్న నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం, మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వార్త మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది.